టీడీపీ విధ్వంసం సృష్టిస్తోంది. పల్నాడు జిల్లా కొత్త గణేశునిపాడులో బీసీ మహిళలపై దాడులకు తెగబడ్డారు. పోలింగ్ సందర్భంగా టీడీపీ మూకలు జరిపిన దాడుల్లో గాయపడిన బాధితులను వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. గ్రామంలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో టీడీపీ మూకలు కర్రలతో వచ్చాయి. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్ఆర్సీపీకి ఓటేశామనే నెపంతో అర్ధరాత్రి తమ ఇళ్లపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. చంపేస్తారేమోనన్న భయంతో తామంతా కలిసి గంగానమ్మ గుడిలో రాత్రి నుంచి తలదాచుకున్నామని మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. మీరందరూ ఒక స్టెప్ వెనక్కి చదవండి, కొంచెం వెనక్కి చదవండి. లేడీస్ కొంచెం జరుగు. టీడీపీ మూకలు విధ్వంసం సృష్టిస్తారని ముందే పోలీసులకు చెప్పామని అయినా పట్టించుకోలేదంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఫోర్స్ పెట్టమని ఎస్పీకి కూడా చెప్పినట్లు తెలిపారు. ఎస్పీ ఎందుకు ఫోర్స్ పెట్టలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, కొత్త గణేశునిపాడులో తెలుగుదేశం నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. పూర్తి స్థాయిలో రాత్రి దాదాపు 4 గంటల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఇంటిని ధ్వంసం చేశారు. వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన అనిల్ కుమార్ యాదవ్ అలానే కాసు మహేష్ రెడ్డి వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ ధ్వంసమైన ఇళ్లను పరిశీలిస్తూ ఉండగా దాడి చేసే ప్రయత్నం చేశారు. మనతో అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. సార్, ఏంటి దౌర్జన్యం? పిడుగురాల నుంచి కూడా దౌర్జన్యం చేయడానికి భారీ స్థాయిలో మనుషులను కూడా తీసుకొచ్చారు. ఎలా చూస్తారు? ఏదైతే కొత్త గణేశంపాడు సంబంధించి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా బడుగు బలహీన వర్గాలు అలాగే ఎస్సీ ఎస్టీలు కూడా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉండటంతో ఎలక్షన్ బాగా జరిగింది, పోలింగ్ బాగా జరిగింది, బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఓట్లు వచ్చేంత జీర్ణించుకోలేక నిన్న అయిపోగానే అక్కడి నుంచే కాకుండా బయట నుంచి కూడా కొంతమందిని తీసుకువెళ్ళి మొత్తం కూడా ఊరు మీదకి వెళ్ళి పడి ఏదైతే బీసీల మీద కానీ ఎస్సీఎస్టీల మీద దాడి చేయటం, ఇళ్ళంతా పగలగొట్టి ధ్వంసం చేయటం, అసలు అక్కడ మహిళలను కూడా చూడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఒక భయభ్రాంతులకు కూడా అందరూ కూడా గురి చేయడం జరిగింది. పాపం మగవాళ్ళు అందరూ కూడా అక్కడున్న మగవాళ్ళు కానీ అందరూ కూడా పిల్లలందరూ కూడా చాలామంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పొలాల్లో పడుకొని భయపడి ఆ రోజు మార్నింగ్ మేమందరం కూడా ఏదైతే పొద్దున్న దాదాపు 12 గంటలకు కూడా అక్కడున్న మహిళలందరూ కూడా గంగమ్మ గుడిలో దాచుకోవాల్సిన పరిస్థితి, తలదాచుకోవాల్సిన పరిస్థితి ఉంటే మేము కానీ ఏదైతే మహేష్ని కానీ ఇద్దరం కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఇళ్ళకి తీసుకొచ్చి ధైర్యం చెప్పే కార్యక్రమం చేయబోతూ ఉంటే అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ళీ కూడా కనీసం ఎస్పీ గారు మధ్యాహ్నం అవుతా ఉంది, నిన్న జరిగి సాయంకాలం ఈ రోజుకి కూడా కేవలం ఏదో 10 మంది పోలీసులు పెట్టామని చెప్తున్నారు తప్ప కనీసం ఒక ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి భరోసా ఇచ్చే కార్యక్రమం చేయాలి. ఈరోజు మేము ఉండంగానే దాదాపు ఒక 200 మంది అక్కడ మళ్ళీ కార్లన్నీ వేసుకొని ఇది చేయటం, మళ్ళీ పిడిగిరాల్లో నుంచి ఒక 200 మందిని తీసుకున్నాం. ఏదో భయం చూపించాలా, రకరకాలు చూపించాలి కార్యక్రమాలు చేస్తాన్నా కూడా ఈ రోజుకి కూడా నిన్న ఇంత జరిగినా కూడా ఇంత పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేయాలి. మహిళల మీద దాడి చేశారు, ఇళ్ల మీద దాడి చేశారు, ధ్వంసం చేశారు, దొమ్మి చేశారు. కానీ ఈ రోజుకి కూడా వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం ఈ రోజుకి కూడా చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చూశాను, పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలంట. ఈరోజు గురజాల్లో కావచ్చు, సత్యనపల్లి అయితే దాదాపు నరసరావుపేట హాస్పిటల్ అన్నీ చూసామంటే సత్యనపల్లిలో మాచర్లో మనుషులే ఉన్నారు తలకాయలు పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అరాచకం సృష్టించి దాదాపు కనీసం ఒక 40 గ్రామాల్లో బీసీల మీద ఎస్సీల మీద పడి దాడులు చేసిన సంఘటనలు కొన్ని వందల మీద మహిళలను చూడకుండా ఎప్పుడూ లేని విధంగా దాడులు చేసిన చరిత్ర నిన్న సాయంకాలం నుంచి చూస్తూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళు అరాచకం చేసినప్పుడు ఇంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో తప్పకుండా జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేశారు, దాన్ని తట్టుకోలేక ఒక అక్కసుతో ఏదో రకంగా ఒక భయం సృష్టించాలని చెప్పి చేసిన పని. దీనికి నిజంగా పోలీస్ యంత్రాంగం పూర్తిగా కూడా కనీసం ఇట్లా దాడులు జరుగుతున్నాయి,
మీరు పోలీసు వెళ్ళండి అంటే చాలా ప్రాంతాల్లో సిఐలు ఎస్ఐలు మాకు ఫోర్స్ లేదండి మీ పార్టీకి మీరు చావండి అనే పరిస్థితులు ఈరోజు పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. అసలు ఎస్పీ ఆడున్నాడో తెలియ ఇట్లా ఒకసారి ఫోన్ చేసి ఎత్తాడు. సరే కనీసం ఇట్లాంటి దగ్గర పరామర్శించి పోయి చూస్తాడంటే కనీసం ఒక సంఘటన కూడా లేదు. నాకు తెలిసి ఇన్ని గ్రామాల్లో నిన్న గుండ్లపల్లిలో రాత్రి ఆడ మనిషి జాకెట్ తీసేసి చీర లాగేసి పంపించిన సంఘటనలు ఉన్నాయి. కనీసం ఆ ఊర్లో దాదాపు 10-12 మంది తలకాయలు పగిలినాయి. కనీసం ఆ ఊరికి వెళ్ళా, ఒక్క గ్రామానికి వెళ్ళాల. నిజంగా ఒక పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా నేను పనిచేసిందని దానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి కొంగు ఇది కాస్తూ అని కూడా చూసాం. తప్పకుండా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య ఇంత ఇది కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా ఉన్నారు, ప్రెస్ అంతా కూడా ఉన్నారు. ఆ మహిళలందరూ వాళ్ళ బాధలు కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఏ విధంగా జరిగిందని కూడా. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కొన్ని రోజుల్లో, కేవలం 20 రోజులే. ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు పోలీస్ యంత్రాంగం వన్ సైడ్గా చేయొచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. తప్పకుండా మేము అందరం కూడా అండగా ఉంటామని మాత్రం తెలియజేస్తాం. మహిళలు ఏం చెప్తున్నారు సార్? రాత్రి ఒక భయం, ఇళ్ల మీదకి వచ్చి మీరు ఒళ్ళు లేయాలా, మీ మొగుళ్ళు ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోవాలా, మీరు ఉండేదానికి లేదు, మాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి, మీరెంత రోజు కూలి, మీకు రాజకీయాలు ఎందుకో, మీరు పార్టీలు అని చెప్పి ఎక్కడా మీ మొగుళ్ళని రకరకాలుగా ఒక మహిళలను చూడకుండా మాట్లాడిన భాష, వాళ్ళ ఏడుపు కానీ వాళ్ళ బాధ కానీ, ఈరోజు వాళ్ళు ఎక్కడ వాళ్ళకు పొలాలు ఉండొచ్చు, వీళ్ళు పేదవాళ్ళు ఉండొచ్చు, కానీ పుట్టినందరూ అదే ఊర్లో. అంటే మాకు డబ్బు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఇదే పెత్తందారి పేదవారికి జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు మేము చెప్తే ఓట్లు వేయాలా లేకపోతే లేదు. ఈరోజు వాళ్ళకి స్వేచ్ఛగా ఈరోజు మాకు మంచి జరిగింది మేము ఓటేసుకున్నామని చెప్పి ముందుకు వస్తుంటే అది వేసుకునేదానికి లేదు. ఇదే కాదు, ఏ గ్రామమైనా ఈ మధ్య నేను జరిగిన 40 గ్రామాల పరిస్థితే. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు అంటే అణిచివేసి భయాన్ని గురి చేసి ఓట్లు వేసుకుంటూ పప్పం గడుపుకుంటున్నారు. ఈరోజు స్వేచ్ఛగా బయటకు వచ్చే వాళ్ళు ఓట్లు వేసుకునే పరిస్థితి వస్తుంటే ఈ విధంగా దాడులు చేసి కొట్టి మీకు అక్కలేదు చెప్పి దాదాపు 20-25 బైకులు ధ్వంసం చేశారు, 5-6 ఆటోలు ధ్వంసం చేశారు, ఒక జేసీబీ చేసిన ఒక 30-40 ఇల్లు ధ్వంసం చేశారు. అంటే వాళ్ళ జీవనాన్ని ధ్వంసం చేశారు. ఇళ్లలో మరీ దారుణం. వాళ్ళు మాకు 10 ఎకరాలు పొలాలని చెప్పుకుంటున్నాం, వాళ్ళు చిన్న కుటుంబాలు బీరువాలు ధ్వంసం చేసి వాళ్ళ కింద చిన్న నగా నట్రా కూడా దాన్ని కూడా లూటీ చేశారు. అంటే పూర్తిగా దొమ్మి లూటీ చేసిన కార్యక్రమం ఈరోజు మేము కాదు, పోలీసు అందరూ కూడా చూసింది. ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే ఆ పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఇప్పటికైనా ఎస్పీ గారిని మేము కానీ ఎమ్మెల్యే మహేషన్ గారిని అడిగేది కనీసం 2 గంటల నుంచి అడుగుతాను ఎస్పీ గారిని. ఇది జరిగి దాదాపు 2 అవర్స్ ఉంటుంది. కనీసం ఎస్పీ గారు ఆడికి వచ్చే ప్రయత్నం కూడా చేయాల, కనీసం చూసే ప్రయత్నం చేయాల. కనీసం ఈరోజు సాయంకాలం లోపల వెళ్తాడా లేదని అది అనుమానంగానే ఉంది. మహేశ్వర్ గారు, దాదాపు ఇప్పుడు మీరు గ్రామంలోకి వెళ్ళారు, పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, గాల్లోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎట్లా చూస్తారు? ఇది పూర్తిగా పోలీస్ వైఫల్యం. ఎందుకంటే అట్టడిగిన వర్గాల్ని కాపాడాల్సింది వ్యవస్థ, పోలీసులు. ఈ రోజున కొత్త గణేష్పాడులో జరిగింది అగ్రకొల్ల దురహంకారం. ఏంటి అక్కడ జరిగింది చెప్పండి? 4 దాకా ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకున్నారు. బీసీలు, యాదవ్ రాజులు వాళ్ళు ఓట్లు వేసుకున్నారు, ఎస్సీలు వేసుకున్నారు. మీరెవరు ఓట్లు వేయడానికని వాళ్ళ ఇళ్ల మీదకు పోయి విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్టు కొట్టి, మొగోళ్ళని పొలాల్లో పారదోలి, చంటి బిడ్డల్ని కొట్టి, ఆడోళ్ళని గంగమ్మ గుడిలో తాళం వేసి వాళ్ళ గుడి మీద రాళ్ళు ఇసిరితే పోలీసులు ఏం చేస్తున్నట్టు? నిన్న జరిగింది. ఓకే, మీరు బిజీగా ఉన్నారు, ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? నేను అనిల్ యాదవ్ గారు పోయి ఆ ఆడోళ్ళని మళ్ళీ ఇళ్లలోకి తీసుకెళ్తుంటే మళ్ళీ అక్కడే ఉన్నారు టీడీపీ గుండాలు. టౌన్ నుంచి వస్తున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు వీళ్ళు? ఈ ఎస్పీ, ఈ ఐజీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు వీళ్ళని అని డిమాండ్ చేస్తున్నాం. 1 డే టైం ఇస్తున్నాం. రేపు నైట్ కల్లా అరెస్ట్ చేయకపోతే చలో కొత్త గణేష్పాడు తీసుకుంటాం. 10,000 మందితో కొత్త గణేష్పాడుకు పోబోతున్నాం. అందరూ బీసీలు, ఎస్సీలని తీసుకొని పోతాం. చూస్తాం ఎవడాపుతాడో, ఈ రాష్ట్రంలో ఎవడాపుతాడో చూస్తాం. కోరుకుంటుంది న్యాయం, ధర్మం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి, అంతే కోరుకుంటున్నాం. వదిలేస్తే వాళ్ళ కర్మ. రేపు 10,000 మందిని ఆపలేరు కదా, వాళ్ళ ఇష్టం. ఇదే ఎస్పీ జవాబు చెప్పాల్సి వస్తుంది ఆ రోజు. మీరు పరామర్శించి వస్తూ ఉంటే ఎరపతినేని మళ్ళీ కొంతమందిని అక్కడికి డంప్ చేశారు వాహనాల్లో, వాటిని ఎట్లా చూస్తారు? చేస్తాడు, చిల్లర పనులు కదా. నేను అందుకే కదా వీళ్ళ మీద చేపించింది. అది ఏం చేసినా ఎదుర్కొంటాం, తిరగబడతాం, ప్రజల కొరకు నిలబడతాం. కానీ పోలీసు వాళ్ళు చర్యలు చేపట్టాలి. పోలీసు వాళ్ళు కఠినంగా ఉంటే ఇటువంటివి జరగవు. ఎవరు వచ్చారో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయాలి. ఈరోజు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయకపోతే మటుకు ఊరుకునే ప్రశ్నే లేదు. కిరాయి మాట్లాడుకుని కొంతమంది రౌడీ షీటర్లను తీసుకువెళ్ళి ధ్వంసం చేసి పెద్ద కర్రలతో వాళ్ళని కొట్టి ఎట్లా అసలు అరాచకం? వాళ్ళు ఏం చెప్తున్నారు? చూస్తున్నాం కదా పాప, అన్యాయం. చిన్న వాళ్ళు అంతా ఎస్టీలు, ఆటోలు, యాదవ్ రాజుల్లోని ఆ చిన్న ఇళ్ళు లూటీ చేసి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు
ఏముంటుంది వాళ్ళ ఇళ్లలో సేఫ్లు బద్దలు కొట్టి టీవీలు బద్దలు కొట్టి రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటే చివరికి పాపం అక్కడ కమ్మాసైనా మాతో రాంబాబు అనే వ్యక్తి లేబర్కు ఒకటి నిలబడితే అతని ఇల్లు ధ్వంసం చేసి ఇది వాళ్ళు చేస్తున్న అరాచకం ఉంది. దేవుడే చెప్తాడు, రేపు ఓట్ల రూపం వస్తుంది. ఖచ్చితంగా ఎస్పీ యాక్షన్ తీసుకోవాలి. 2 డేస్ టైం. ఈరోజు రేపు అరెస్ట్ చేయకపోతే మటుకు చలో కొత్తగానే స్పాట్ జరిగేదే జరిగింది. మీరు పరామర్శిస్తూ ఉండగానే తెలుగుదేశం నాయకులు బయట నుంచి వచ్చారు, వాళ్ళు సవాలు విసురుతున్నారు. అంటే ఏంటి, పోలీసుల మద్దతు వాళ్ళకు ఉందనుకోవచ్చా? పోలీసులు మద్దతు కన్నా వైఫల్యం ఎక్కువ ఉంది. వాళ్ళ పని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. అసలు ఎందుకు వచ్చారు వాళ్ళకి చెప్పే కదా మేము పోయింది. ఆడవాళ్ళని గంగమ్మ గుడి నుంచి తీసుకెళ్తామని పోయాం. మేమేం దాడికి పోలేదే. దాడికి పోతే మేము 50 మందితో పోవాల్సిన అవసరం ఏముంది? 5,000 మందిని తీసుకెళ్లేవాడిని. ఏం బీగుతారు? కానీ అది కాదు సమస్య. అక్కడ ఆడవాళ్ళని గంగమ్మ గుడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో వాళ్ళని పెట్టాలని పోయాం. మరి దీంట్లో వాళ్ళు ఎందుకు వచ్చారు? వచ్చినప్పుడు కంట్రోల్ చేయాలా, అరెస్ట్ చేయాలా? వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలా? మళ్ళీ ఇప్పుడు ఎరపతనని కొంతమందిని, పిడుగురాళ్ళ నుంచి కొంతమందిని ఆ గ్రామానికి పంపించారు. ఏం చెప్తారు? మళ్ళీ దాడి జరిగే అవకాశం ఉందని ఆ గ్రామస్తులు చెప్తున్నారు. వాళ్ళకి ఏం అనిల్ గారు చెప్పినట్టు ఓర్పుకు కూడా హద్దు ఉంటుంది, సహనానికి కూడా. రెచ్చగొడుతున్నావు, బీసీలే కదా యాదవులే కదా అనుకొని రెచ్చగొడుతున్నావు. వాళ్లే కనుక కర్ర పట్టుకొని వచ్చారంటే ఆలోచించుకో, నీ పరిస్థితి, నీ వర్గం పరిస్థితి. ఆ ఊర్లో తుప్పు కొడతారు. మాచవరంలో ఉన్న యాదవ రాజులు సరిపోతారు వాళ్ళకి చెప్పడానికి, సమాధానం చెప్పడానికి. అంతమంది ఉన్నారాడ. రెచ్చగొడుతున్నావు, రెచ్చిపోయారా? నేను కూడా ఆపలేను, అనిల్ గారు కూడా ఆపలేడు. ఆ రోజు కూడా తొందరలో చూస్తారేమో వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తే. ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వెంటనే వీటిని ఆపేయాలి. ఖచ్చితంగా దీనికి పోలీసుల బాధ్యత వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరొకసారి దాడికి గనక పాల్పడితే ఖచ్చితంగా ప్రతిచర్యలు ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. థ్యాంక్ యూ.